ఈ మధ్య ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా అయోధ్య గురించే వార్తలుంటున్నాయి. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, అక్షింతల వితరణ, రామజ్యోతి గురించి మరి జనవరి 22 ఉదయం సాయంత్రం మనమంతా ఏమి చేయాలి, ఏ కార్యక్రమాలు, వాటి వివరాలు, అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నిటిని తెలుసుకునే ముందు అయోధ్య నగరం గురించి కొద్దిగా 2 మాటలు తెలుసుకొని మనం ఈ వివరాల గురించి తెలుసుకుందాం. అయోధ్య భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. భారతదేశంలోని అతి పురాతన హిందూ నగరాల్లో ఒకటైన అయోధ్య విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం. అయోధ్య నగరం సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. సప్త మోక్షపురుల్లో ఒకటిగా సరయూ నది ఒడ్డున ఉన్న ఈ చారిత్రాత్మక పుణ్యక్షేత్రమే అయోధ్య నగరం. ఈ నగరంలోనే మన భగవాన్ శ్రీరామచంద్రుని జన్మస్థలం మరియు గొప్ప ఇతిహాసమైన రామాయణానికి నేపథ్యం ఉన్న ప్రదేశం ఈ అయోధ్య. అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం. 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన రామ్లల్లా, అదే మన బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. అసలు ఈ ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా. మన సనాతన ధర్మంలో ప్రాణప్రతిష్ఠకు ఒక ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్టాపన ముహూర్త సమయంలో ఏదైనా దేవతామూర్తికి, ఆ విగ్రహానికి జీవం పోసే విధానమే ప్రాణప్రతిష్ఠ. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా చేసే ఆరాధన అసంపూర్ణం. అందుకే దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ తర్వాతే విగ్రహమూర్తులకు త్రికరణ శుద్ధిగా మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందుగానే అనేక హోమ మంత్ర జపాదులు నిర్వహిస్తారు. అయోధ్యలో రామజన్మభూమిలో బాలరాముని విగ్రహమూర్తికి జనవరి 22వ తేదీన అభిజిత్ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఈ సందర్భంలో భాగంగా ప్రతి ఇంటికి అయోధ్య నుండి ఆశీస్సుల రూపంలో వచ్చిన అక్షింతలని మనం ఇళ్లలో భగవంతుని దగ్గర ఉంచి పూజిస్తున్నాము. జనవరి 22వ తేదీ ఉదయం ప్రతి ఇంట పండగ వాతావరణం నెలకొల్పి ఉదయం ఇంటి వద్ద ఉన్న దేవాలయాల్లో రామతారక మంత్రాన్ని జపిస్తూ, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, రామరక్షా స్తోత్రాన్ని పఠిస్తూ టీవీ మాధ్యమంగా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 12:30 మధ్యలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని తిలకిస్తూ జనవరి 22వ తేదీ సాయంత్రం రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట 5 దీపాలు వెలిగించి పెద్దలు నిర్ణయించినట్లుగా మనం ఈ నియమ నిబంధనలను పాటించవలసిందిగా కోరారు. అయితే ఈ 5 దీపాలు ఎందుకు అంటే 500 సంవత్సరాలు పోరాట యోధులు గెలుపు ఫలితంగానే మన రామజన్మభూమి దక్కింది. ఈ రామ విగ్రహ స్థాపన ప్రతీకగా, పంచభూతాల సాక్షిగా ఈ 5 దీపాలను వెలిగించాలని, మన సనాతన ధర్మాన్ని నిలిపే సంకల్పానికి చిహ్నంగా మనందరం ఈ రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొనాలని పెద్దలు తెలియజేశారు. అయితే ఈ 5 దీపాలు ఎలా పెట్టాలంటే 2 దీపాలు ఇంటి గుమ్మంలో, 2 దీపాలు దేవుని వద్ద, 1 దీపం తులసి కోట వద్ద ఉంచవాలని పెద్దలు నిర్ణయించారు. మనం పూజించిన అక్షింతలని రాముని ప్రతిష్టాపన అనంతరము మన శిరస్సును ధరించవలసి ఉన్నది. ఇంట్లో పెద్దలు ఉన్నట్లయితే వారితో అక్షింతలు వేయించుకొని ఆశీర్వచనం తీసుకోవాలని మన పూజ్యులు, స్వామీజీలు, పెద్దలు నిర్ణయించారన్నమాట. ఈ అక్షింతలకి మరికొన్ని మన ఇంట్లో కలిపిన అక్షింతలను కలిపి అవి మనకు కావాల్సిన సమయాల్లో వాడుకోవాలని తెలియజేశారు. అవి అందని వారికి మనం అందించవలసిందిగా కూడా చెప్పారు. ఈ నియమ నిబంధనలు పాటిస్తూ
ప్రస్తుతం మన అయోధ్య రాముని మన ఇంటికి ఆహ్వానిద్దాం. అవకాశం ఉన్నప్పుడు పుణ్యభూమి అయిన అయోధ్యలో మనం అడుగిడి రామదర్శనాన్ని చేసుకుందాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.